మనతో పాటు వరంగల్ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు శ్రీనివాస్. చెప్పండి, వరంగల్లో ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందుతున్నారు. గతేడాది 2025 ఇక్కడ తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ఈసారి వ్యవసాయ శాఖ ముందస్తు నిల్వలు ఏర్పాటు చేయడంపై ఏవైనా ప్రణాళికలు ప్రకటించిందంటారా? గత 2025-26 ఈ 2 సంవత్సరాల సీజన్ లో చూసుకుంటే రైతులైతే యూరియా కోసం అష్ట కష్టాలు పడ్డ పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే ఇటు వరి, మొక్కజొన్న, మిర్చి ఈ సాగు అయితే అత్యధికంగా చేసే రైతులైతే అత్యధికంగా సాగు చేయబడుతుంది. దీనికి మెయిన్ గా యూరియా అనేది చాలా అవసరమైన పరిస్థితి. దాని నేపథ్యంలో 2025 సంవత్సరంలో యూరియా కష్టాలు వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు రైతుకి. ఎందుకంటే ఒక ఖాళీ నుంచి ఒక రైతుకు ఒక బస్తా తప్ప మిగతాది ఇవ్వమని చెప్పే పరిస్థితి కాదు. కానీ ఒక్కొక్క రైతు 5 నుంచి 10 ఎకరాలు సాగు చేసే క్రమంలో ఒక యూరియా బస్తా తీసుకుపోయి మేము ఏం చేయాలనే పరిస్థితితోని ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వం పై చాలా విమర్శలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఒకే ఇంట్లో ఈ 5గురు వస్తే 5గురు కూడా ఆ లైన్ లో అయితే మన సొసైటీ సెంటర్ల ద్వారా యూరియాని సరఫరా చేసిన పరిస్థితి ఉంది. దానికి ఒకే ఇంట్లో నుంచి 5గురు వచ్చేసి ఐదుగురు కూడా చెప్పులు అంటే లైన్ లో చెప్పులు పెట్టేసి ఆ చెప్పుల లైన్ వచ్చేంత వరకు కూడా రైతులు తన కుటుంబ సభ్యులు వెయిట్ చేసి పడిగాపులు కాసిన పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా యూరియా లాస్ట్ వరకు వచ్చేసరికి సగం మందికి వచ్చి సగం మందికి అయిపోయింది. మళ్ళీ లోడ్ రావాలని చెప్పేసి అయితే అక్కడ రైతులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చూసుకొని ప్రభుత్వం 2025 సంవత్సరంలో ఉన్న కష్టాలని రైతులని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఈ ముందస్తు 2026 ఖరీఫ్ సీజన్ లో మాత్రం ముందస్తుగా యూరియాని డంపింగ్ చేసుకుని రైతులకు అందజేయాలనే కృత సంకల్పంతోనైతే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖరీఫ్ 2026 సీజన్ లో అయితే 11.5 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అయితే చెప్పడం. దానిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే మేము ఆల్రెడీ కేంద్రానికి ముందస్తుగా అల్టిమేటం పెట్టుకున్నాం. యూరియా తగిన సమయంలో మాకు దిగుబడి దింపేసి రవాణా చేసి ఇక్కడ రైతులకు అందేటట్టు చూడాలని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక ప్రకటన తెలియజేశారు. అదేవిధంగా ఆ గత సంవత్సరం ఉన్న కష్టాలు ఈ 2006 ఖరీఫ్ లో కూడా వస్తాయేమో అని రైతులు చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే దాదాపు అనేక మంది రైతుల నుంచి వివిధ రకాలమైన ఆలోచనలు, వివిధ రకమైన వ్యవస్థ అయితే ఈ రోజు బయటికి రావడం జరుగుతుంది. ఇదే ఈ ప్రభుత్వం ఈసారి కూడా యూరియా కరువు చేస్తే మా పంటలు ఎట్లా పండించుకోవాలి, మా పంటలకు చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు అయితే ఆందోళన ఉందని చెప్పుకోవచ్చు. దానికి భిన్నంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు కేటాయింపుల కోసం అయితే కోరడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాల వారీగా నిల్వల పర్యవేక్షణలో యూరియా బుకింగ్ యాప్ అనేది ఒకటి పెట్టారు. బుకింగ్ యాప్ ద్వారా కూడా ఒక మనిషికి 2 మాత్రమే ఇస్తామని చెప్పేసి పెట్టింది. అది కూడా ఈ రోజు యాప్ పనిచేయని పరిస్థితి అయితే ఉంది. దాంతో కూడా రైతులు చాలా ఆందోళన చెందిన పరిస్థితి అయితే నెలకొంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.